హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఏం చేస్తున్నారు? నేనైతే పన్నీర్ కర్రీ చేశాను ఫ్రెండ్స్. నేనైతే ఎప్పుడు చేయలేదు పన్నీర్ కర్రీ, ఎందుకంటే నేను తినను. మా హస్బెండ్ తింటారు, మా బాబు కూడా ఎప్పుడైనా ఫ్రై చేస్తే ఒకసారి తిన్నాడు. ప్లీజ్ నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎలాగైనా ఫస్ట్ అయితే బటర్తో చేశాను ఫ్రెండ్స్. బటర్ పన్నీర్తో, ఇంట్లో బటర్ ఉంటే ఆయిల్ అయితే కొద్దిగా కూడా నేను వేయలేదు, మొత్తం బటర్తోనే చేశాను. బటర్ వేడెక్కాక పన్నీర్కి ఉప్పు కారం అంతే, ఇంకేం కలపలేదు. పసుపు వేసాను అంతే. బాగా ఫ్రై చేసుకోవడానికి బటర్ వేసి పన్నీర్ ముక్కలు వేసాను ఫ్రెండ్స్. అది బాగా ఫ్రై అయ్యాక అలా వేరే వైపు టర్న్ చేశాను. ఇప్పుడు జీడిపప్పు, టమాటా, ఆనియన్స్ అన్నీ పేస్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా పన్నీర్ అయితే బాగా ఫ్రై అయిపోయింది. బాగా రోస్ట్గా అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే, ఒక ప్లేట్లో తీసేసుకుంటాను. మళ్ళీ బటర్ వేసాను ఫ్రెండ్స్. పలవ సామాన్లు వేసాను బటర్ వేసి. ఒక్క సెకండ్ ఫ్రై చేశాక అది మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, అది వేసాను. టమాటా, జీడిపప్పు అండ్ ఉల్లిపాయలు నేను కొద్దిగా ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసి మిక్సీ ఆడాను ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, బాగా కొంచెంసేపు ఫ్రై అయ్యేలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ కొద్దిగా ఉప్పు, కారం, పసుపు వేసాను. ఒక నిమిషం బాగా ఫ్రై అయ్యేదాకా కలుపుకోండి ఫ్రెండ్స్. నాకు వచ్చినట్టు నేను చేశాను. ఇది జీరా పొడి, గరం మసాలా, ధనియాల పొడి. నేనైతే ఒక్కొక్కటి విడిగా కాకుండా ఫ్రెండ్స్ రెడీగా పక్కన పెట్టుకుంటాను. అలా త్రీ ఐటమ్స్ వేసేసి అలాగే అన్నీ వేయాలి కదా అని అలా వేసేస్తాను ఫ్రెండ్స్. నా ఈ ప్రతి వీడియోలో అలాగే ఉంటాయి అంతే ఫ్రెండ్స్. వాటర్ వేసాను. చూడండి ఫ్రెండ్స్, బటర్ మొత్తం పైకి వచ్చేలాగా ఎంత బాగుందో. అప్పుడు పన్నీర్ ముక్కలు కూడా వేసేస్తున్నాను ఫ్రెండ్స్. పన్నీర్ తింటే హెల్త్కి చాలా మంచిది అంటారు, కానీ నాకు అసలు పన్నీర్ ఇష్టం ఉండదు ఫ్రెండ్స్. అసలు ఒకసారి తిన్నాను ఒక ముక్క, అసలు నాకు నచ్చలా. మంచిది అంత త్వరగా నచ్చదు అంటారు కదా ఫ్రెండ్స్, అదేనేమో. ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి అలా ఉడికించాను ఫ్రెండ్స్. నెక్స్ట్ కొత్తిమీర వేసుకున్నాను. లాస్ట్లో కొద్దిగా కస్తూరి మేతి వేసాను ఫ్రెండ్స్, టేస్ట్ కోసం. ప్లీజ్ నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి.